2019 ఎన్నికల ప్రచారంలో జగన్ ఎచ్చలకు పోయి సిపిఎస్ రద్దు చేసి వారంలో నేను ఓపీఎస్ తీసుకొస్తా అని చెప్పినాడు అన్నమాట. సరే సరే ఆయన 2019 ఎన్నికల్లో ఆయన ఉద్యోగులు ఆదరించినారు, అధికారంలోకి వచ్చినాడు. తీరా వచ్చిన తర్వాత సిపిఎస్ రద్దు చేస్తారని ఉద్యోగులంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ సిపిఎస్ రద్దు చేయలే. దానికి ఇది సాధ్యాసాధ్యాల గురించి మళ్ళా అన్ని ఆయన అధ్యయనం చేస్తే ఇది సాధ్యం కాదు అనేసి చెప్పినాడు. మేము ఏదో మా జగన్ పరిపాలన ఏదో తెలియక అప్పుడు మాట్లాడినాడు అని చెప్పి జీపీఎస్ తీసుకొచ్చినారు, గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అని. అది తీసుకొచ్చినా కూడా వీళ్ళు ఉద్యోగులు ఒప్పుకోలే. నువ్వు అప్పుడు చెప్పింది అది కదా, మాకు అదే ప్రవేశపెట్టాలా, నువ్వు ఎట్లా మాట తప్పుతావు అని అన్నాడు. అట్లా ఈ ఉద్యోగులు ఈ గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్ మధ్య చర్చలు విఫలమయ్యి లాస్ట్కు జగన్ మీద విపరీతమైన కోపం పెంచుకొని ఆయన అధికారం కోల్పోవడంలో ఉద్యోగులు కూడా కీలక పాత్ర పోషించినారు. 2024 ఎలక్షన్లో ఆమె కసి కొద్దీ ఓట్లు వేసినారు వ్యతిరేకంగా, జగన్కు వ్యతిరేకంగా. అది ఆటోమేటిక్గా కూటమికి ప్లస్ అయిందనమాట. ఇప్పుడు ఏదైతే జగన్ జీపీఎస్ ప్రతిపాదించినాడో అదే పథకాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కారు యూపీఎస్ పేరుతో తీసుకొచ్చింది అనమాట, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని. అసలు దీనికి దానికి ఏంది తేడా, దీనిపైన ఏమంటారు, ఉద్యోగులు ఏమనుకుంటున్నారు, మన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పురుషోత్తమన్న తన అభిప్రాయాలను ఏంటో కనుక్కుందాం. అన్న ఏమంటావు ఇది? అంటే పెన్షన్ స్కీమ్కి సంబంధించి జగన్ గారు ఏం చేశారు, చంద్రబాబు నాయుడు ఏం చేశారు అనేది తెచ్చుకన్నా సమస్య మూలాల్లోకి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. బేసిక్గా పెన్షన్స్ అనేది భారత ప్రభుత్వం స్వతంత్రోద్యమ స్ఫూర్తితో ఉద్యోగస్తుల యొక్క భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని ఉద్యోగం చేసిన వాళ్ళు దాని మీద బతుకుతారు, దాని మీద ఆధారపడి కుటుంబం ఉంటుంది కాబట్టి ఆయన చనిపోయినా ఆయన కుటుంబం ఆయన పిల్లలు 20 ఏళ్ళ వరకు అనేది తీసుకొచ్చారు. కానీ తీసుకొచ్చిన ఉద్దేశం మంచిదే, తీసుకొచ్చిన సమయంలో ఒక రిటైర్మెంట్ ఎంప్లాయీ కూడా లేదు. మనం ఒక పథకాన్ని విశ్లేషించేటప్పుడు స్వతంత్రం వచ్చేటప్పుడు కొత్త ఉద్యోగం, ఉద్యోగం వచ్చిన 20 ఏళ్ళకి రిటైర్ అవుతాడు అంటే మొదటి 20 ఏళ్ళ వరకు పెన్షన్ బాధే ప్రభుత్వానికి లేదు, చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ రోజు ఒక సాంప్రదాయం, ఒక ఏమంటారు భావోద్వేగమైనటువంటి కమిట్మెంట్ ప్రజల పట్ల చేసేసినారు. 30 ఏళ్ళ తర్వాత నొప్పి స్టార్ట్ అయింది, అంటే రిటైర్మెంట్ స్టార్ట్ అయింది. అంటే ఉద్యోగస్తులకి జీతం ఇవ్వాలి, పెన్షన్కి జీతం ఇవ్వాలి. ఈ రోజు ఉద్యోగస్తుల పెన్షన్స్ ఎక్కువైపోయారు, ఆర్థిక భారం తయారైంది. ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఏంటి, ఉద్యోగస్తుడు తన సర్వీస్లో ఎటువంటి కాంట్రిబ్యూషన్ చెల్లించడు, రిటైర్ అయిన తర్వాత ఆ రోజున్న బేసిక్లో 50% ఎంప్లాయీకి ఇస్తాడు. ఆ ఎంప్లాయీ స్పౌస్ అంటారు, అంటే భార్య కావచ్చు భర్త కావచ్చు, వాళ్ళు చనిపోయేంత వరకు ఆ 50% ఉంటుంది. దాంతోపాటు డిఏ యాడ్ అవుతుంది, దాంతోపాటు పిఆర్సీ యాడ్ అవుతుంది. ఇది పెరుగుతూ పోతుంది చనిపోయేంత వరకు, పిల్లలు 20 ఏళ్ళ వరకు. ఇప్పుడు ఆ క్రమంలో అది భారంగా మారిన నేపథ్యంలో నూతన ఆర్థిక పారిశ్రామికలు 2004 నుంచి కాంట్రిబ్యూషన్ పెన్షన్స్ కొత్త తీసుకొచ్చారు, సిపిఎస్. దాంట్లో ఉన్నది ఏంటంటే 10% ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ సర్వీస్లో ఉండగా 10% గవర్నమెంట్ యాడ్ చేసి షేర్ మార్కెట్లో పెడతాము. అంటే ప్రభుత్వం నుంచి ఇంకా దాంట్లో పంచాయతీ లేదు, నా 10% కట్టడంతో నీకు నాకు సంబంధం లేదు అని చెప్తూ రాజ్యసభలో ఒక చట్టం కూడా పెట్టారు. ఇది 2004 నుంచి ఎంప్లాయీస్ అమలు చేస్తున్నాం, క్రమం పద్ధతుల్లో ఓల్డ్ వాళ్ళు దీని కింద తీసుకొస్తామని ఒక క్లాజ్ పెట్టుకున్నారు. అయితే అది ఇంప్లిమెంట్ చేయలేదు. కారణాలు కూడా దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు వచ్చినాయి. రాజకీయ రంగులు మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ప్రకటించడం, చంద్రబాబు గారు ప్రకటించడం, తర్వాత చేయలేకపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన గ్యారంటీ పెన్షన్ స్కీమ్ ఉన్నంతలో అత్యున్నతమైనది. ఏంటి దీంట్లో తేడా ఏంటంటే గవర్నమెంట్ నుంచి 10% కట్టరు, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ 10% ఉంటుంది. రిటైర్ అయిన తర్వాత 33 ఏళ్ళ సర్వీస్ ఉన్న ఏ ఎంప్లాయీకైనా ఆ రోజున్న బేసిక్లో ఏదైతే ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో 50% ఇస్తారో అట్లే ఇప్పుడు కూడా ఇస్తారు. మరియు పిల్లలు చనిపోయేంత వరకు ఇచ్చేస్తారు. కాకపోతే 10% వీళ్ళు కట్టాలి, ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో 10% కట్టరు. 2 పిఆర్సీ డిఏలు యాడ్ అవుతాయి, దీంట్లో యాడ్ కావు. అంటే ఉదాహరణకు రిటైర్ అయినప్పుడు ఒక ఎంప్లాయీ 50,000 లక్ష రూపాయల జీతం తీసుకుంటాం అనుకోండి, 50,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఎప్పటి వరకు, వారు చనిపోయేంత వరకు, వారి స్పౌస్ చనిపోయేంత వరకు, వాళ్ళ పిల్లలు ఉంటే 20 ఏళ్ళ వరకు. అది ఎట్లుంటున్నాడు కానీ డిఏలు వర్తించు, పిఆర్సీ వర్తించదు. ఈ సర్వీసులో ఉన్న రోజులు 10% కట్టాలి. నిజానికి ఇంతకు మించి ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే, నేను ప్రారంభంలో ప్రస్తావించినట్టు ఈ స్కీమ్స్ తీసుకొచ్చినప్పుడు ఒక భావోద్వేగంగా ప్రజల మీద కమిట్మెంట్తో తెచ్చేసినారు. ఆ రోజు ఆ నొప్పి తెలియదు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 1,99,000 కోట్లు. దీంట్లో నాన్ ప్లాన్ బడ్జెట్టే
1,20,000 పైచీల కోట్లు. కేవలం ఎంప్లాయీ జీతాలు, ఎంప్లాయీ పెన్షన్స్కి ఇచ్చేది 1,20,000 కోట్లు. రాబోయే 5-10 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి మాటలో చెప్పాలి అంటే రాబోయే 10 ఏళ్ళ తర్వాత బడ్జెట్ దీనికి సరిపోదని. అవును, దీనికే పోయినామంటే ర్యాపిడ్ స్టెప్ తీసుకోకుండా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని క్రైసిస్లోకి వెళ్ళిపోతాము. దానికన్నా దూరదృష్టితో నాకు నష్టం వచ్చినా పర్వాలేదు, ప్రభుత్వం క్రైసిస్లో పడకూడదు, ఎంప్లాయీకి గ్యారంటీ ఉండాలి లైఫ్కి. ఆ రెండు మాధ్యమ మార్గంగా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన స్కీమ్. అయితే అప్పుడు ఎందుకు వివాదం అయింది? జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో వారంలో చేస్తాను, అది కూడా పెద్ద ఇష్యూ కాదు. అప్పటికే జగన్కి ఉద్యోగుల మీద ఒక తేడా వచ్చేసి ఇక పిఆర్సీ ఇంప్లిమెంటేషన్ విషయంలో ప్రభుత్వానికి ఉద్యోగుల మధ్య జరిగినటువంటి ఘర్షణాత్మక వాతావరణంలో ఉద్యోగస్తులు ఒక నెగిటివ్ ధోరణిలోకి వెళ్ళిపోయారు జగన్ పట్ల. ఆ రీత్యా ఇది చర్చనీయాంశం కాలేకపోయింది. నాకు వ్యతిరేకంగా నువ్వు పిఆర్సీ ఉన్నావు కాబట్టి ఇది కూడా వ్యతిరేకమే అని కొట్టేసినారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఒక పెద్ద బలహీనత ఏంటంటే నేను మంచి చేస్తాను కూడా చేసుకుంటా పోతా, చర్చనీయాంశం చేయలేదు ఆయన. ఈ రోజు కేంద్ర ప్రభుత్వమే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ పేరు మార్పు తప్ప మక్కికి జగన్దే పెట్టారు. ఈరోజు భారత ప్రభుత్వం ఆశిస్తా ఉందంటే ఎంత దూరదృష్టితో జగన్ చేశాడు. ఈరోజు అన్ని రాష్ట్రాలు అదే చేయబోతారు. జగన్ ఒక రకంగా దీంట్లో రోల్ మోడల్ అయినాడు. జగన్ ఫెయిల్ అయింది ఎక్కడంటే ఆ వారంలో చేస్తాను కూడా ఫెయిల్యూర్ కాదు, అప్పటికే వ్యతిరేకంగా ఉన్న ఉద్యోగస్తులతో నేను కొత్తగా తీసుకురావడం. రెండోది చర్చనీయాంశం చేయని అక్కడ పోవడం. కానీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి మిగతా ఎట్లున్నా దూరదృష్టి గల నాయకుడు. జగన్ చేసిన కంటే నాకు తెలుసు, చెప్తే రాజకీయంగా నష్టం అని చెప్పకుండా ఇంప్లిమెంటేషన్ గెలిపినాడు, జీవో ఇచ్చేసినాడు. కానీ మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ప్రతిదానికి వ్యతిరేకించే కొన్ని మీడియా సంస్థలు, చంద్రబాబుకు న్యాయం చేస్తున్నారని ఊహల్లో బతుకుతున్న కొన్ని సంస్థలు చంద్రబాబు మెడ చుట్టారు. నిజానికి ఆ ఛానల్స్ చేసిన గందరగోళం ఏంటంటే జగన్ని నష్టం చేయలే, చంద్రబాబుకు లాభం చేయలేదు. చంద్రబాబు మెడ చుట్టినారు. జగన్ మనుషులు తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు అధికారానికి వచ్చిన తర్వాత ఫైనాన్స్ సెక్రటరీ రావత్ గారు, చంద్రబాబు అధికారం వచ్చిన తర్వాత ఏ ఫైనాన్స్ సెక్రటరీ ఆయన కన్సర్న్ లేకుండా పోతాడా? ఒక ఇచ్చినప్పుడు గెజిట్ ఎందుకు చీఫ్ సెక్రటరీ ఇవ్వాలి కదా. అంతే కదా, ఏదో చేయని పోయి చంద్రబాబు మేడం చుట్టూ ఇప్పుడు ఏమవుతుంది, చర్చనీయాంశం చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, నేను ఉద్యోగస్తులంతా చర్చించి ఉద్యోగస్తులతో చర్చ పెట్టడం అంటే నాకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావడం తప్ప దేని దాని అయ్యే పని. ఎందుకంటే తెలుగు ఇప్పుడు సాధారణ ప్రజలకి అయితే చెప్తాము, ఉద్యోగస్తులకి ఏం చెప్తాం, వాళ్ళు నిర్ణయానికి వచ్చేసినారు, ఇస్తే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లేదా మాకు వద్దు. ఇప్పుడు ఉద్యోగస్తులను ఒప్పించడం అనేది మూర్ఖత్వం. ఒప్పిస్తే ఆడికి తీసుకొస్తాం, మళ్ళీ జగన్ దగ్గర తీసుకురావాలి. కాబట్టి ఇప్పుడు వీళ్ళు చేసిన విషయం చంద్రబాబు గారు దూరదృష్టి ఉన్న ఆ మీడియా చేసిన గందరగోళం వల్ల జీపీఎస్ని ఇవన్నీ పోయి మెడ చూచారు. కాబట్టి చంద్రబాబు గారు ఏమంటారంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న స్కీమ్ పేరు మార్చి యూనిఫైడ్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ యూనిఫైడ్ అంటాడా ఏమో తెలియదు. కానీ జగన్ అమలు చేసిన దానికి తప్ప అదనంగా ఉద్యోగస్తులకైతే ఈ విషయంలో ఏమీ రాదు. ప్రత్యామ్నాయం లేదంటారు. ప్రత్యామ్నాయం లేవడం అంటే ఉద్యోగ మొత్తం వ్యవస్థ కొలాప్స్ కావడమే. దాంట్లో జగన్మోహన్ గారు చెప్పింది కరెక్ట్, బట్ దాన్ని చర్చించి అమలు చేసే పద్ధతిలో వ్యూహాత్మకంగా వ్యవహరించడం జరిగింది. నాకున్న అంచనా ప్రకారం ఉద్యోగస్తులు సంతృప్తి చెందుతారా అసంతృప్తి చెందుతారా వాళ్ళు మన అంతా పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యతిరేకంగా అంత చేసినారు కదా. అంటే మనకు ఒక సామెత ఉంది, ఒక వ్యక్తి ఇండివిజువల్ హైలీ స్వార్థపరుడు, సామూహికంగా ఉన్నప్పుడు దేశభక్తి ఉంటుంది. ఒక వ్యక్తి ఆలోచించినప్పుడు నా గురించి తప్ప ఇంకో పక్కన గురించి ఆలోచించాను. ఇప్పుడు ఎందుకు మీకు ఉద్యోగ సమ్మె జరుగుతూ ఉంటుంది. ఉద్యోగ సమ్మెలు ముఖ్యంగా ఆర్టీసీ సమ్మె నేను బాగా దగ్గరగా చూశాను. డిమాండ్లో ఫస్ట్ డిమాండ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు న్యాయం చేయాలి అన్నీ పెడతారు. ఒప్పందం చేసినప్పుడు వాళ్ళు పక్కన పడేసి చేసుకొని పోతా ఉంటారు. నేను 10 సమ్మెలు చూసిన ఆర్టీసీలో ఇదే పరిస్థితి. కానీ ఉద్యోగస్తులు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరూ మాట్లాడతారు, ఎండ్ పాయింట్ వచ్చి నాకు చూసేసి తొప్పుకుని పోతా ఉంటారు. ఎక్కడ చోట దీనికి ఒక ఎండ్ పడాలి. అంటే జగన్ ఒక యంగ్ లీడర్ గా నష్టం వచ్చిన పర్వాలేదు నేను చేస్తాను అనే మొండి ధైర్యంతో చేయడం. కొన్ని విషయాలు జగన్మోహన్ రెడ్డి తుంచేయాలని నిర్ణయించుకున్నాడు. చంద్రబాబు గారు భయపడ్డారు, మీకు 5 ఏళ్ల పాటు చంద్రబాబు గారు పెన్షన్ తీసుకొస్తానని చెప్పి ఆ తర్వాత దాన్ని భయపడ్డాడు. ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని వాయిదా వేసుకుంటావా, కమిటీ చేస్తా ఏదో చేస్తా ఆయన ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని భయపడ్డాడు. జగన్ కొంచెం భయపడే స్వభావం కాదు కాబట్టి అమలు చేశాడు. నిజానికి అది అవసరం, ఓడిపోయినా గెలిచినా జగన్మోహన్ కొన్ని విషయాల్లో సుదీర్ఘకాలం నానిస్తే వ్యవస్థకి నష్టం, ప్రభుత్వానికి నష్టం. జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో ర్యాపిడ్ స్టెప్ తీసుకున్నాడు. బట్ రాజకీయ పరిస్థితి అది అంటే ఈ ఉద్యోగులు కూడా కొంత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సాధ్యాసాధ్యాలను వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఆలోచించాలి కదా. వాళ్ళు ఎందుకు అట్లా ముందు ఇంప్లిమెంటేషన్ సీరియస్గా కొన్ని చేయాలి, చర్చలు జరగాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి తప్ప ప్రతి ఒక్కరిని ఒప్పిస్తానని పోతే నువ్వు ఎప్పుడు ఏ చట్టం జరగదు.
అంటే ఉద్యోగస్తులందరూ నాకు ఓల్డ్ పెన్షన్ స్కీమే వింటారు. నువ్వు ఒప్పించలేవు కాబట్టి మనం ఒక సామాజిక బాధ్యతగా మనం కరెక్ట్గా చేస్తున్నాం లేదా వైడర్గా డిస్కషన్ చేసి ఒప్పుకోకపోతే పోనీ పోవడమే. అంతే అంతే. ఇప్పుడు దీంట్లో ప్రతి ఒక్కరిని ఒప్పిస్తానంటే నువ్వు ఎప్పుడు ఒప్పిలేవు. అదే జగన్ గారు స్టెప్ తీసుకున్నాడు, అది సక్సెస్ అవుతుంది. బట్ జగన్ గారు పొలిటికల్గా ఫెయిల్ అయినాడు అంతే తప్ప అదర్ దెన్ అది అనివార్యం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో ఖచ్చితంగా విజనరీ అని చూడాలి. భవిష్యత్ చంద్రబాబు కూడా చెడ్డ అవుతాడేమో ఉద్యోగులకు. చంద్రబాబు గారు చెడ్డ అవుతాడంటే ఇప్పుడు నేను పాత రోజులు చంద్రబాబు అంటున్నట్టు చెడ్డ కావడానికి సిద్ధపడినట్టే కదా. ఉద్యోగస్తుల్ని ఒక దశ వరకు వచ్చిన తర్వాత నువ్వు ఏదైనా సరే ఎవరి పాత్ర వాళ్ళకే ఉండాలి. ఒక దశ దాటిపోయినప్పుడు కంట్రోల్ చేయక తప్పదు. నేనైనా మీరైనా ఎవరైనా ఒక చెక్ అండ్ బ్యాలెన్స్ ఉండాలి కదా. ఉద్యోగస్తుల విషయంలో ఈ కఠినమైన జగన్మోహన్ నిజంగా చంద్రబాబు గారి స్టెప్ పట్నే అమలు అయిపోయి ఉంటే ఆ మీడియా సంస్థలు చూసి జగన్ చెప్తానని చంద్రబాబు గారు చెప్పుకోకుండా ఉంటే మరి చంద్రబాబు గారు ఎందుకు వెనక్కి తీసుకున్నాడు అర్థం కాలేదు. అది కానీ ఇంప్లిమెంట్ చేసి ఈరోజు చంద్రబాబు గారు సేఫ్ కొని తెచ్చుకున్నాడు సమస్యను చంద్రబాబు అని చెప్పాలి. కాబట్టి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చింది కాబట్టి ఆ పేరు చెప్పి అమలు చేస్తాడని నేను అనుకుంటాను. అది పెన్షన్ స్కీమ్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏదైతే యూపీఎస్ తీసుకొచ్చిందో